తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల పదవుల్లో తొలి విడతగా 12 పదవులను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న లండన్ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అమెరికా, జర్మనీ, చైనా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 10న ఆయన తిరిగి రానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల ఖాళీ అయిన పలు కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవులను తన విదేశీ పర్యటనకు ముందే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా టీజీఐఐసి, ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్, ముదిరాజ్, వైసీ అభివృద్ధి కార్పొరేషన్లు, పెండింగ్ లో ఉన్న ఇతర కుల అభివృద్ధి కార్పొరేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్పొరేషన్లకు పాతవారినే మళ్లీ నియమించాలా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న దానిపై తర్జన భర్జన నడుస్తోంది. టీజీఐఐసి చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డిని మళ్లీ నియమించడం దాదాపు ఖరారైంది. ఎస్సీ కార్పొరేషన్ కు ప్రీతంనే తిరిగి నియమించాలా, లేక పార్టీలో కీలక పదవిలోకి తీసుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ సీనియర్ నాయకులు దొమ్మాట సాంబయ్య, ఇక వక్కలగడ్డ చంద్రశేఖర్ తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ట్రైకార్ మాజీ చైర్మన్ వెల్లయ్య నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ పదవిలోకి ఆయన తీసుకుంటే ట్రైకార్ చైర్మన్ గా పార్టీ నేత రాములు నాయక్ మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపీ బలరాం నాయక్ ను తీసుకుంటే మాత్రం ట్రైకార్ చైర్మన్ గా బాలయ్య నాయక్ నే తిరిగి నియమించే అవకాశం ఉంది.